క్రీస్తునందు ప్రియులారా, మా యొక్క ఛానల్ ద్వారా వెలువడుతున్న దైవ సందేశాలు వినండి, ఆత్మీయ మేలులు పొందండి, ఇతరులకు పరిచయం చేయాలని ప్రభు పేరట కోరుతూ ఉన్నాం. నేటి అంశము ప్రార్థన. మోషే ప్రార్థన. నిర్గమకాండము 17వ అధ్యాయము 11వ వచనం. మోషే తన చేయి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. మోషే తన చేయి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. ప్రార్థనలో గొప్ప విజయం ఉంది. మనము చేతులెత్తి దేవునికి ప్రార్థిస్తున్నప్పుడు మన శత్రువులను మనం గెలవగలము అనేది సత్యము. ఈనాడు ఉద్యోగం, వివాహం, గర్భఫలము, కుటుంబంలో శాంతి, సమాధానం, వీటన్నిటిపై విజయం సాధించాలి అన్న మనకు ప్రార్థనే ప్రాముఖ్యమైనది. దావీదు భక్తుడు కూడా 141వ కీర్తన 2వ చరణంలో, నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను, నీ దృష్టికి అంగీకారములగునగాక. మోషే చేతులు బరువెక్కినప్పుడు హూరు ఒక ప్రక్కన, అహరోను ఒక ప్రక్కన ఆదుకొని అతడు ప్రొద్దు కృంకే వరకు, సూర్యుడు అస్తమించే వరకు చేతులు దించకుండా ప్రార్థన చేశారు. గొప్ప విజయం సాధించగలిగారు. మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. అలాగే ప్రియులారా, 2వ ప్రార్థన దావీదు ప్రార్థన. కీర్తనలు 6వ అధ్యాయము 6వ చరణం. నేను మూలుగుచూ అలసి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను, నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవుచున్నది. యెహోవా నా రోదన ధ్వని వినియున్నాడు. దావీదు ప్రతి రాత్రి కన్నీరు విడిచేవాడు. దేవుని హృదయానుసారుడైన మనుష్యుడు దావీదు. దేవుని సన్నిధిలో తన గృహములో యథావిధిగా ప్రతిరోజు దేవునికి విరిగి నలిగిన హృదయంతో ప్రార్థించువాడు దావీదు. తన కుటుంబం కొరకు, దేశం కొరకు, రాజ్యం కొరకు, వ్యక్తిగతంగా తన పాపముల విషయమై పశ్చాత్తాపపడుచు దేవునికి అన్ని విధములుగా స్తుతించువాడు దావీదు. విలాపవాక్యములు 2వ అధ్యాయము 19వ వచనం. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించున్నట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీళ్లు కుమ్మరించినట్లు మనము మన దేవుని సన్నిధిలో మన హృదయాన్ని కుమ్మరించి ప్రార్థన చేయాలి. విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు ఆలస్యం చేయడు, ఆలక్ష్యం చేయడు. ఆయన నలిగిన రెల్లును విరుచువాడు కాదు. నీ ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబునిస్తాడు. 3వ ప్రార్థన దానియేలు ప్రార్థన. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం. అందుకు ఆ మనుషులు అతని దేవుని పద్ధతి విషయమందే గాని మరి ఏ విషయమందును అతనిలో లోపము కనుగొనలేమనుకునిరి. ఆ దర్యావేషు రాజ్యములో ఇంచుమించుగా కొంతమంది ప్రధానులు, మంత్రులు, అధికారులు దానియేలు మీద ఏదో ఒక నేరం మోపాలని వారు ఆలోచన చేశారు. కానీ అతని మీద ఏ నేరం కూడా మోపలేకపోయారు. ఆలోచించి అనుకున్నారు, అతని దేవుని పద్ధతి విషయంలో తప్ప మరి ఏ విషయమునందును మనం అతని మీద లోపం కనుగొనలేము. నీ భక్తి విషయంలో ఈ లోకము, నీ చుట్టూరు ఉన్న ప్రజలు, నీ భక్తి విషయంలో, నీవు నమ్మినటువంటి దేవుని విషయంలో నిన్ను అవమానపరచాలని చూస్తారు. కానీ భక్తిలో దేవుని యొక్క శక్తి ఇముడి ఉన్నదనే సత్యాన్ని మొదట మనం గమనించాలి. చూడండి, 10-11 వచనాలలో, యథాప్రకారముగా దానియేలు అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచూ వచ్చెను. చూశారా, దానియేలు యొక్క ప్రార్థన ఎంతో నిరాడంబరమైనది, ఎంతో నిబ్బరం కలిగిన ప్రార్థన. క్రీస్తునందు ప్రియులారా, ఒక పక్క రాజ్యంలోని రాజు శాసనం ఉన్న తన దేవుడు గొప్పవాడని, విడిపిస్తాడని, ఆ రాజును సృష్టించిన వాడు కూడా నా దేవుడేనని విశ్వసించి నిబ్బరం కలిగి కిటికీలు తెరిచి తన దేవునికి ప్రార్థించిన గొప్ప ప్రార్థనా పరుడు దానియేలు. ప్రియులారా, నీవు చేయగలవా ఇటువంటి ప్రార్థన? అయితే దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమేన్.